మన మాటలు శాంతిని తేవచ్చు లేదా ఘర్షణను రేపవచ్చు. ఇది కుటుంబంలో, స్నేహితుల మధ్య, కార్యాలయంలో, ప్రతి సంబంధంలో వర్తిస్తుంది. మృదువైన మాట అంటే వినయంతో, దయతో, నిగ్రహంతో పలికిన మాట. ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు వారికి శాంతియుతంగా స్పందించగలిగితే వారి ఆగ్రహం తగ్గుతుంది. ఇది జ్ఞానంగా స్పందించే లక్షణం. ఇలాంటి మాటలు సంబంధాలను రక్షిస్తాయి, బలపరుస్తాయి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో నాబాలు భార్యైన అబీగయలు చేసిన పని చూడండి. దావీదుకు కోపం వచ్చినప్పుడు ఆమె మృదువుగా మాట్లాడి ఆయన ఆగ్రహాన్ని చల్లార్చింది. మన మాటలు కూడా సమస్యను తీర్చేదిగా ఉండాలి గాని పెద్దది చేసేదిగా కాదు. కోపంగా కించపరిచేలా మాట్లాడితే అది కోపాన్ని రేకెత్తిస్తుంది. బాధ కలిగించే మాటలు మనుషుల మనసుల్లో గాయాలు చేస్తాయి, తద్వారా రక్షణను, శత్రుత్వాన్ని రేకెత్తించగలవు. కాబట్టి దేవుడు